Hi everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. Last class లో సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలన్నటువంటి విషయం తెలుసుకున్నాం. ఈ రోజు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ వీటితో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలన్నటువంటి విషయం తెలుసుకుందాం. హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, స్టేట్మెంట్స్ అండ్ కొటేషన్స్ వీటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఈరోజు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ ఈ నాలుగింటి కాంబినేషన్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్టుగా ఉపయోగించేటటువంటి పదాలు ఏంటివి అన్నవి. అవి ఏమిటంటే ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. ఇవి సబ్జెక్ట్స్గా ఉపయోగించి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మనకు స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ ఈ నాలుగింటి కాంబినేషన్ ద్వారా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఉదాహరణకి ఐ ఈట్ ఏ బనానా ఎవ్రీడే. ఇది హ్యాబిచువల్ యాక్షన్స్, రోజువారీ చేసేటటువంటి పనులు. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది వర్బ్, ఏ బనానా అనేది ఆబ్జెక్ట్, ఎవ్రీడే అనేది అదర్ వర్డ్స్. నేను ప్రతిరోజు ఒక బనానా తింటాను. ఇక్కడ ఈట్ అనేది ప్రజెంట్ టెన్స్ వర్బ్, బనానా అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ సంథింగ్ విచ్ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ చేసే పని యొక్క ఫలితాన్ని అనుభవించేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే ది డూయర్, ఎవరైతే పని చేస్తుంటారో వారిని మనం సబ్జెక్ట్ అంటాం. ఇక వర్బ్ అంటే పనిని గురించి తెలియజేసే పదాలను మనం వర్బ్ అని అంటాం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ వాక్యంలో మనం ప్రజెంట్ టెన్స్ వర్బ్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయడం జరిగింది. అలాగే ఐ వాచ్ టీవీ. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, వాచ్ అనేది వర్బ్, టీవీ అనేది ఆబ్జెక్ట్. లైక్లీ ఐ అప్లై ఫర్ ఏ జాబ్. ఇక్కడ అప్లై అనేది వర్బ్, ఫర్ ఏ జాబ్, జాబ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ ఈ నాలుగింటి కాంబినేషన్స్తో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ని మనం ఫామ్ చేయొచ్చు. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే, అంటే అదే సెంటెన్స్ని హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్తో సెంటెన్స్ ఫామ్ చేయాలన్నప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్నది విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఐ ఈట్ ఏ బనానా ఎవ్రీడే అన్నాం. ఇక్కడ అదే మనం హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్కి యూజ్ చేసినప్పుడు హీ ఈట్స్ ఏ బనానా ఎవ్రీడే. సో ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ వర్బ్కి మనం ఎస్ని యాడ్ చేయడం ద్వారా సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ని మనం ఫామ్ చేస్తాం. లైక్లీ షీ వాచెస్ టీవీ, హీ అప్లైస్ ఫర్ ఏ జాబ్. ఈ విధంగా మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా మీనింగ్ఫుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ని మనం ఫామ్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, మనం అర్థం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్తో ప్రజెంట్ టెన్స్ వర్బ్ని మనం యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్కి సంబంధించి. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ సబ్జెక్ట్స్గా మనం వాడినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్కి మనం ఎస్ యాడ్ చేయటం జరిగింది. లాస్ట్ వీడియోలో మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఎలా యాడ్ చేయాలన్నటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఫామ్ చేయాలి, అసలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ సందర్భంలో మనం యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నట్లయితే ఆ పనులను గురించి తెలియజేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంటుంది. మనం చేస్తున్నటువంటి పనిని గురించి తెలియజేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్సెస్ని ఫామ్ చేయడానికి మనకు స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ V4 అనగా ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్.
నెక్స్ట్ అదర్ వర్డ్స్ ఇఫ్ నెసెసరీ. మనకు ఏదైనా సందర్భానుసారంగా ఇతర పదాలను మనం వాక్యంలో పొందుపరచాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయవచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ని ఫామ్ చేయడానికి మనకు ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ని మనం యూజ్ చేయాలి. అవేంటంటే యామ్, ఈజ్, ఆర్. ఈ మూడింటి సహాయంతో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఇక్కడ యామ్ అనేదాన్ని గమనించినట్టయితే యామ్ ఈజ్ టు బి యూజ్డ్ విత్ ఓన్లీ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ ఓన్లీ. We cannot use am with other subject pronouns like he, she, it, singular noun or you, we, they. వీటితో మనం యామ్ని యూజ్ చేయలేం. యామ్ ఎప్పుడూ కూడా ఐతో మాత్రమే ఉపయోగిస్తాం. అందుకే యామ్ అనేది ఒక స్పెషల్ వర్బ్గా పరిగణిస్తాం. నెక్స్ట్ ఈజ్. ఈజ్ అనేది సింగులర్ వర్బ్. ఈ సింగులర్ వర్బ్ని మనం సబ్జెక్ట్ సింగులర్తో మాత్రమే యూజ్ చేయాలి. అనగా హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. ఈ నాలుగింటితో మనం ఈజ్ని యూజ్ చేయవచ్చు. ఇక ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ ప్లూరల్ వర్బ్. ఈ ఆర్ని మనం సబ్జెక్ట్ ప్లూరల్తో మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇది మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి, మనం స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం యామ్ అనేది కేవలం ఐతో మాత్రమే ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది V4, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇక అదర్ వర్డ్స్ కావాలంటే వీ కెన్ యాడ్. ఎలాగా? ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ టు a friend. I am writing a letter to a friend. నేను ఒక స్నేహితునికి ఉత్తరం రాస్తున్నాను. సో ఎక్స్ట్రా వర్డ్స్ అనేది మనం సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యామ్ అనేది కేవలం ఐతో మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్. ఈజ్ అనేది మనం సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మాత్రమే మనం ఈజ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈజ్ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఇట్ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ ఇట్ గురించి మనం కొంత తెలుసుకోవాలి. ఇట్ అనేది ముఖ్యంగా మనం వస్తువులకు ఉపయోగిస్తాం, అప్పుడప్పుడు జంతువులకు ఉపయోగిస్తాం. రేర్గా ఇన్ఫాంట్స్ అంటే శిశువులకు కూడా మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ది ఇన్ఫాంట్స్ వెన్ ది జెండర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. శిశువు యొక్క లింగ నిర్ధారణ జరగనప్పుడు, శిశువుని ఆడ మగ అని మనం గుర్తించలేనప్పుడు ఇట్ అనేది మనం ఇన్ఫాంట్స్ అనగా శిశువులకు కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఆమ్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. నేను ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను. సో ఇక్కడ యామ్ అనేది కేవలం ఐతో మాత్రమే యూజ్ చేస్తున్నాం. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అంటే మనం ఏ పేరునైనా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రామ, కృష్ణ, రమ, రాధ, ఏదైనా సరే ఒక నేమ్, మేబీ ఏదర్ మ్యాస్కులైన్ జెండర్ ఆర్ ఫెమినైన్ జెండర్, ఏదైనా సరే మనం ఒక సింగులర్ నౌన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం రామ అనుకున్నాం అనుకోండి, రామ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్, హీ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. నెక్స్ట్ యూ. ఈ యూ, వి, దే ప్లూరల్ నౌన్స్. ఈ ఆర్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో సింగులర్స్కి అయితే మనం ఈజ్ యూజ్ చేస్తున్నాం, ప్లూరల్కి వచ్చేసరికి మనం ఆర్ని యూజ్ చేయాలి. యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్, వి ఆర్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్, రామ అండ్ కృష్ణ ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్. ఈ విధంగా మనం సెంటెన్స్ని ఫామ్ చేయాలి. అంటే ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి పనులను వ్యక్తపరచడానికి, తెలియజేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఐ ఆమ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. హీ ఈజ్ వాచింగ్ టీవీ, షీ ఈజ్ వాచింగ్ టీవీ, యు ఆర్ వాచింగ్ టీవీ, వి ఆర్ వాచింగ్ టీవీ. ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకు సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ అనగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్లస్ అదర్ వర్డ్స్ ఇఫ్ నెసెసరీ. మనకు సందర్భానుసారంగా అవసరమైనప్పుడు మనం
అదర్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం ప్రస్తుతం ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని తెలియచేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం రోజువారీ మాట్లాడే మాటల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మీరు కొన్ని వర్బ్స్ని తీసుకొని ఈ స్ట్రక్చర్తో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. I hope you understood the content. If you really impressed, please like, share, comment and do subscribe my channel. Thank you.